గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే. నిన్న నైట్ అయితే కుకింగ్ అంతా చేస్తాం, అందరూ మంచిగా తినేశారు. మధ్యలో కరెక్ట్గా కుక్ చేసిన తర్వాత క్యామ్కి అయితే ఛార్జ్ అయిపోయింది. సో అందుకే నైట్ ఏం రికార్డ్ చేయలే. మనం తీసుకున్న రూమ్ అది అయితే చూపిస్తాను, బయట సైడ్ కూడా ఎలా ఉందో మొత్తం చూపిస్తాను. నేను నైట్ మొత్తం చీకటి కదా చూపించడం వల్ల యాజ్ యూజువల్ మీకు తెలుసుగా, లగేజ్ మొత్తం ఇలా డంప్ చేసేయడమే. సాయికి ఇంకా సెట్ అవ్వలేదు, ఇలా పడుకొని ఉన్నాడు. ఈ బక్క ప్రాణి కనిపించకూడదని కోరుకుంటున్నా. ఎర్లీ తీసే చెర్రీగడికి ఏమైంది? చెర్రీ ఎర్లీ మార్నింగ్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాలని చెప్పి హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. ఒకసారి వెళ్ళి చూడాలి ఏం జరిగింది అనేది. 2 రూమ్స్ తీసుకున్నాం, ఇది సేమ్ లైక్ ఆ రూమ్ ఒకటి, రూమ్ ఒకటి. హోటల్ అవుట్ సైడ్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది విత్ కలర్ఫుల్ ఫ్లవర్స్. చూడండి ఫ్లవర్స్ అవిని. మొత్తం होटल व्यू అయితే ఇలా ఉంటుంది. भैया होटल का नाम क्या है भाई? होटल का नाम है नंगसिम गेस्ट हाउस. నంగ్సిమ్ గెస్ట్ హౌస్. మనకైతే ఫుల్లీ రీజనబుల్ ప్రైస్లో ఇచ్చారు. నైట్ కుక్ చేసుకోవడానికి స్టవ్ అది ఇచ్చారు. మొత్తం అంతా చాలా బాగుంది. నంగ్సిమ్ గెస్ట్ హౌస్. మీకు డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా పెడతాను. మీరు ఎప్పుడైనా విజిట్ అయ్యేటట్టుంటే వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. 1000 రూపీస్ పర్ రూమ్, చాలా రీజనబుల్. అండ్ 24 అవర్స్ హాట్ వాటర్ అయితే ఉంటుంది. మాట్లాడుతుంటే ఆవేశం వస్తుంది, అర్థం కావట్లే. మేబీ ఆక్సిజన్ లెవెల్స్ ఇందాక కూడా హెడ్ బాత్ చేసాను. బాత్ చేసేటప్పుడు కూడా ఆవేశంలాగా వచ్చింది, చక్కగా ఊపిరి అందటంలే. ఇదేదో పాదు చూడండి, ఇది మన దగ్గర మల్లెపూల పాదులా ఎక్కేసింది. ఇదంతా క్రాఫ్టింగ్ అది అయితే చాలా బాగుంది. ఇవి మన దగ్గర చామంతి పూల్లాగే ఉన్నాయి, కానీ కలర్ డిఫరెంట్ ఉన్నాయి. మన దగ్గర గడ్డి గులాబీ అంటారు కదా, ఇంచుమించుగా అది అనుకున్నాను దూరం నుంచి చూసి, కానీ కాదు, టోటలీ డిఫరెంట్. ఇంత మహా అయితే ఒక 5 మినిట్స్ కూడా మాట్లాడలేదు, ఆవేశంలో వస్తుంది. ముందైతే చెర్రీ హాస్పిటల్లో ఉన్నాడు, ఒకసారి వెళ్ళి చూసి. ఆక్సిజన్ పెట్టారంట, ఆఫ్టర్నూన్ వరకు ఉంచమన్నారు. వెళ్ళి చూసి ఈరోజు ఏంటనేది ప్లాన్స్ తర్వాత చూద్దాం. టైం 12:30 అవుతుంది. ఇప్పుడు మూవ్ అవుతున్నాం బయటికి. చెర్రీ అయితే హాస్పిటల్ ఉన్నాడు, ఒకసారి వెళ్ళి చూసి ఏం కండిషను, దాని తర్వాత ఎక్కడికి వెళ్దాం అనేది డిసైడ్ అవుతాం. కార్ అయితే స్టిక్కరింగ్ చేయిద్దామని చెప్పి మొన్నటి నుంచి అనుకుంటున్నాను. ఈరోజు ఎలాగైనా చేయించేస్తాను. ఓకే, లెట్స్ గో. కార్ పార్కింగ్ అది కూడా ఇలా ఇచ్చారు ఫెసిలిటీ. బయట బాగానే ఉంది మొత్తం, బైక్స్కి, కార్కి. ఇలా వెళ్తే రెస్టారెంట్, హోటల్ వచ్చేస్తుంది. ఓకే, మనం లేలోని ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది హాస్పిటల్. ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ అది హాస్పిటల్ అయ్యింది మనకి. ఏ హాస్పిటల్ అది? సరే, ఫస్ట్ అయితే మనం హాస్పిటల్కి వెళ్ళి చెర్రీని అయితే చూసి తర్వాత ఏ ప్లేసెస్కి వెళ్దాం అనేది డిసైడ్ అవుదాం. ఓకే, అవుట్ సైడ్ చూడండి ఫుల్ ఎండ ఎలా ఉందో, మామూలు లేదు. డాష్ బోర్డ్ ఎలా టచ్ చేసినా సరే ఫుల్ వేడి. నిన్న సిమ్ తీసుకోవడానికి ఆగాం కదా, దాని ఆపోజిట్ హాస్పిటల్. అయితే స్ట్రైట్ రా. సారీ, అదే బ్యాక్ సైడ్ అయితే
సెకండ్ 1 హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాం. ఓపీడీ బ్లాక్. This is the first place we are visiting in Leh. చెర్రీ వాట్ హ్యాపెండ్, అసలు ఏమైంది? ఫుల్ వామిటింగ్స్, ఫీవర్, కాఫ్. ఎన్ని గంటలు నైట్? మరి 10 times అనుకుంటా. 10 times కాదు, మరి లేపితే కార్లో తీసుకెళ్దాం కదా, నువ్వున్న పండు కూడా వస్తారు బండి మీద. అప్పటి కంట్రోల్ అవుతుందేమో అనుకున్నా, కంట్రోల్ అవ్వలేదు. ఏమన్నారు డాక్టర్? డాక్టర్ ఏమన్నారు, ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయింది, 50 ఉంది ఆక్సిజన్ లెవెల్, ఆక్సిజన్ లెవెల్ కొంచెం ఇంక్రీజ్ చేయాలి. పెట్టారు ఆక్సిజన్? ఆక్సిజన్ పెట్టారు. ఎన్ని అవర్స్ పెట్టారు? మార్నింగ్ 8 o'clock నుంచి ఇప్పటి వరకు. ఓకే. సర్వీస్ బాగుంది హాస్పిటల్ది. గవర్నమెంట్ కదా. ఎంత తీసుకున్నారు ఛార్జ్? 10 rupees. గవర్నమెంట్ది కాదు ఇది, ఇదేదో మెమరీ సమ్ ట్రస్ట్. ఇప్పుడు అంతా ఓకే కదా? ఇప్పుడు అంతా ఓకే. ఇన్ కేస్ ఎవరైనా వచ్చేటట్టుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనుకుంటే పర్ డే మినిమం 4 liters వాటర్ తాగాలి పక్కా. ఎక్కువగా స్ట్రెస్ బాడీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. అండ్ ఒక 2 ఆక్సిజన్ బాటిల్స్ పక్కా, ఒకటి మెయిన్ సేఫ్టీకి కనీసం ఒక్కటైనా అట్లీస్ట్ 1 ఆక్సిజన్ మనతో మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఉంటే సేఫ్టీ. ఎర్లీ మార్నింగ్ కొంచెం లక్కీగా పక్కన ఎవరు ఉన్నారు కాబట్టి సరిపోయింది. సోలోగా ఎవరైనా వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చి వాళ్ళంతటా వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ ప్రికాషన్స్ అవి తీసుకుంటే అంతా బాగుంటుంది. లేదు ఎలా పడితే అలా ఉంటానంటే అవ్వదు, చాలా ఇబ్బంది అవుతుంది. హై లాటిట్యూడ్ కాబట్టి కొంచెం ఖచ్చితంగా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ, మెయిన్ ఇక్కడ కావాల్సింది వాటర్ తాగుతూనే ఉండాలి. సో ఎవరైనా వచ్చేటట్టు ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏమంటే మెయిన్ వాటర్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎక్కువగా. ఫుడ్ కూడా టైంకి తినలేకపోయినా కొద్దో గొప్ప తినండి. అలాగని చెప్పి ఎక్కువగా తిన్నా సరే ప్రాబ్లమే. ఎకారంకి తల తిరిగి మళ్ళీ వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ తీసుకొని ఫ్రూట్స్ తీసుకోమని చెప్పి దింపితే ఫ్రూట్ షాప్ చూపిస్తున్నాను మీకు. ఫ్రూట్ షాపు ఇది, ఈ ఫ్రూట్ షాపు. ఒక పుచ్చకాయ, 3 యాపిల్స్, 3 ప్రోమోగనేట్, 3 కలిపి ఎంత అయింది అనుకుంటున్నారు? 400 అడిగాడంట. సర్లేరా పుచ్చకాయ వదిలేసి 3 యాపిల్స్ 3 ప్రోమోగనేట్ తీసుకురంటే 300 చెప్తున్నారు. అన్ని రేట్లే, మొత్తం అన్ని రేట్లే ఇక్కడ, తట్టుకోలేకపోతున్నాం. లేలో అయితే ఫస్ట్ టైం పెట్రోల్ కొట్టించిపోతున్నాం. పెట్రోల్ అయితే టోటల్లీ ఇల్లు అయిపోయింది 30కి. 1 ఓకే. పవర్ ఇది నార్మల్ 101, పవర్ అయితే 108. 1000 దీదీ కనబడలేదు. दीदी పట్టించుకోవట్లేదు రా సాయి, కళ్ళద్దాలు తీసి మాట్లాడు. 1000 రూపీస్ నార్మల్ పెట్రోల్. అక్కడ చూసారు. జాన్ అబ్రహమా హీరో వచ్చాడు. 1000 రూపీస్.
శాంతి స్తూప చూడాలంటే కొంచెం కొండ మీదకి వెళ్ళాలి. కరెక్ట్ సన్సెట్ టైంకి అయితే శాంతి స్తూప చాలా బాగుంటుంది. మీరు ఆరామ్సే ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని 6కి బయలుదేరిన 6:30, 7కి బయలుదేరినా సరే సరిపోద్ది. ఎందుకంటే మీకు ఇక్కడ సన్సెట్ అయ్యేసరికి 7:30, 8 అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్ టైం వచ్చేసి 6:45 అవుతుంది. బట్ స్టిల్ సన్ ఇస్ దేర్. శాంతి స్తూప దగ్గరలో అడ్వెంచర్ జిప్ లైన్ కూడా ఉంది, ట్రై చేయాలనుకుంటే. దట్ ఈస్ కాల్డ్ శాంతి స్తూప. ఈ సైన్ పెట్టేద్దాం. లడక్ సిటీ చూడండి, మొత్తం ఇక్కడి నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇంకా మీదకు వెళ్దాం, మీదకు వెళ్తే ఇంకా బాగుంటుంది. శాంతి స్తూపకి అయితే టికెట్ ఉంది. టికెట్ చార్జ్ అరౌండ్ 30 రూపీస్ పర్ హెడ్. ఆ కింద నుంచి మీదకి వచ్చే లోపు అలసిపోతున్నాం. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. ఇంకా మీదకి వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. మీద వరకు అయితే వచ్చాం. ఫుల్ అలసిపోతున్నాం సాయి నేను. దిస్ ఇస్ కాల్డ్ శాంతి స్తూప. సాయి బాగుందా? ఇక్కడి నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది. ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్లు ఉన్నాయి. మెయిన్లీ ఈ శాంతి స్తూపకి రావడం కారణం తెలీదు, కానీ ఇక్కడ నుంచి కనిపించే వ్యూ అయితే ఎక్సలెంట్. చూడండి ఒకసారి, మొత్తం సిటీయే కనిపిస్తుంది మీకు. ఓవరాల్ ఇలా ఉంది. సాయి చలేగా? ఓకే మూవ్ అవుదాం. కెమెరా ఛార్జ్ కూడా తక్కువ ఉంది, బ్యాటరీ కార్లో మర్చిపోయినా. Why are you laughing?
శాంతి స్తూప అయితే చూస్తాము, కంప్లీట్ అయిపోయింది. నా వీల్ గో టు లే మార్కెట్కి వెళ్ళి చిన్నగా షాపింగ్ చేసుకొని తర్వాత అలా లే సిటీ అయితే చూసుకుంటూ రూమ్కి అయితే వెళ్ళిపోతాం ఈ రోజుకి. రేపు ప్లాన్ ఏంటనేది రేపు చూస్తాం. కార్ దగ్గరికి వెళ్ళి లే మార్కెట్కి అయితే వచ్చాం. మార్నింగ్ టైం కన్నా నైట్ టైం అయితే లే మార్కెట్ చాలా బాగుంటుంది అన్నారు. సో చూద్దాం. యాక్చువల్లీ అటు సైడ్ ఇంకో సైడ్ ఉంది, అటు సైడ్ కార్ పార్కింగ్ లేదు. సో ఇటు సైడ్ వచ్చి కార్ అయితే అలా కిందకి పార్క్ చేసి వెళ్తున్నాం. మార్కెట్ రోడ్ అంటే ఏం లే, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఏం దొరుకుతున్నాయో చెప్తున్నానండి. ఉలెన్ ఐటమ్స్, ఇక్కడ తయారు చేసే హ్యాండ్మేడ్ జ్యువెలరీ, అండ్ నెక్స్ట్ ఈ స్తూపాస్, డ్రెస్సెస్, ఎక్కువగా డ్రెస్సెస్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి అయితే దొరుకుతున్నాయి. మధ్యలో అక్కడక్కడ రెస్టారెంట్స్, కేఫ్స్ అవి అయితే ఉన్నాయి అవైలబుల్గా. ఇంకా స్టిక్కర్లు ఇక్కడ ఉన్నట్టున్నాయి. ఈరా స్టిక్కర్ కాదు, మంకీ క్యాప్. క్యాట్ వాక్ షూ ఎట్రా. ఐ లవ్ లడాక్ దగ్గర ఫోటో తీసుకున్నా. విశాఖపట్నం. ఏంట్రా मम्मी के लिए इंटरलिंक उससे जरूरी है, गर्लफ्रेंड तो टाइम पास है. अब यूट्यूब पर है. हाँ आए ఓకే. ఇదో మార్కెట్ ఇదంతా. లే మార్కెట్ అన్నాగానే ర్యాంప్ అయిపోతుంది. షాపింగ్ ఏం చేయడానికి ఏం పని చేయదు, జస్ట్ అలా క్యాజువల్గా చూడడానికి అయితేనే. ఎందుకంటారా, జాకెట్ ఒకటి అడిగితే 3500 చెప్పాడు. 2300 నుంచి 3500 మధ్యలో ఉన్నాయి. ఒక షవల్ కొందామంటే మినిమం ప్రైస్ 800 అంట, హయ్యెస్ట్ ప్రైస్ వచ్చేసి
₹1,00,000 దాకా ఉన్నాయంట. ఆ ₹1,00,000 షవర్లు వేసుకున్న మహానుభావుడు ఎవడో నాకు ఉడికి తెలియట్లేదు. ఉంటారులేండి, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. కాకపోతే ఒక షవల్ కోసం అంత ఖరీదు అయితే పెట్టలేం కదా మనం. రే సాయి, ₹1,00,000 షవర్లు వేసి వాళ్ళు ఒకళ్ళని చూడాలని ఉందిరా నాకు. అది చెప్పాడు కదా, ₹700 నుంచి ₹1,00,000 దాకా చల్లితే ఎలాగది ఏంటో. కానీ ఒక్క షాప్ నుంచి కూడా ఎవరు కూడా ఒకటి కూడా కొనుక్కొని వెళ్ళడం చూడలే నేనైతే. మామూలు స్టిక్కర్లు ఇవి అయితే తీసుకుంటున్నారు, కానీ మిగతావి అయితే కష్టమే. అంత రేట్లు అయితే ఎవరు కొంటారు? చాలా గట్టిగా బాధుతున్నారు రేట్లు మాత్రం. సరే, ఇంక కారు దగ్గరికి వెళ్ళి రూమ్కి వెళ్ళిపోదాం. ఏముందిలే, ఇంకా మధ్యదారులు ఏం తింటే తింటాం, లేదు అవి కూడా రేట్లు ఎక్కువే.